క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని గంచిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఫిబ్రవరి నెల 6వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞానము అనే చిన్న అంశం నిమిత్తమే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. చిన్నపిల్లలారా, ఎవరిని మోసపరచనీయకుడి. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే జ్ఞానము వాస్తవానికి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకుని ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వయసునందును, జ్ఞానమునందును, మనుషుల దయందును, పెద్దల దయందును ఎదుగుచుండెను. జ్ఞానమునందు, మనుషుల దయందును, పెద్దల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును, వయసునందును ఎదుగుచుండెను అని గ్రంథములో మనం చూడగలం కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తుంది. జ్ఞానం ఇచ్చేది ఎవరు అనంటే యెహోవాయే. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా దగ్గర నుంచే. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథము సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాల్లో, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6-7 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గమును తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడని గ్రంథం మనకి తేట తెల్లగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. చిన్నపిల్లలారా ఎవరిని మోసపరచనీయకుడి. దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. జ్ఞానము నీకు అన్నిటికంటే కూడా జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అంటే యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. నిజమైన జ్ఞానం అనేది దేవుని యొద్ద నుండే మనకి ఖచ్చితంగా లభిస్తుంది. వాస్తవానికి అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5-8 వచనాలు కూడా గమనించినట్లయితే
అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు గమనించినట్లయితే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగినట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయొద్దు అంటున్నాడు. నీ తండ్రి చెప్పే మాట, నీ తండ్రి చెప్తే ఉపదేశము జాగ్రత్తగా ఆలకించు, నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయ మాకు అంటున్నాడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే. ఇంకా అదే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 20 నుంచి గమనించినట్లయితే, అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20 వచనం నుంచి గమనించినట్లయితే, జ్ఞానం వీధుల్లో కేకలు వేయించినది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది, పురద్వారముల్లోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేస్తున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. ఇశ్రాయేలుతో అంటున్న మాటలు జాగ్రత్తగా గమనించినట్లయితే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపుగా ఎవరినో లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు కూడా అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను అంటున్నాడు. మీకు అపాయం కలిగినప్పుడు నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తానంటున్నాడు. అప్పుడు వారు నన్ను గురించి మొర్ర పెట్టుదురు. ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తుంటాం, మొర్ర పెడుతుంటాం. మొర్ర పెట్టుదురు కానీ నేను వారికి ప్రత్యుత్తరం మీకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవాయందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన వినలనకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించువాడు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించిన వాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయమే లేక నెమ్మదిగా ఉండును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే, యిర్మీయా గ్రంథంలో కూడా కొన్నిటిని బట్టి మనకు ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాం. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో, యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు గమనించినట్లయితే, యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాల్లో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యను బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుతున్న
యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే అతిశయించటం అంటే ఏంటి? అతిశయించుట. తెలివైన వాడు ఏమనుకుంటా అంటే, నాకు తెలివి ఉంది, నాకు చాలా తెలివి ఉందని చెప్పేసి అతిశయిస్తూ ఉంటాడు. బలవంతుడైన వాడు నేను చాలా బలం కలిగిన వాడని అని చెప్పేసి అతిశయిస్తూ ఉంటాడు. ధనం కలిగిన వాడు నేను చాలా ధనవంతుడిని, నేను ఏదైనా ధనాన్ని పెట్టి కొనగలను అని చెప్పేసి అతిశయిస్తూ ఉంటాడు. దేవుడు ఏమంటున్నంటే, సర్వ సృష్టిని సృజించిన దేవుని జ్ఞానమందు తమ సొంత జ్ఞానం మీద ఆధారపడే మనుషులు, ఇతర దేవతలను పూజించే మనుషులు ఏమాత్రం నిలువబడలేరని దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. అతిశయిస్తే దేవుని మీదే మనం అతిశయించాలని చెప్పేసి అక్కడ గ్రంథం మనకి తెలియచేస్తుంది. కాబట్టి మనం వింటుంటాం, కానీ అప్పుడప్పుడే మర్చిపోతుంటాం. అందుకనే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 19 నుంచి గమనించినట్లయితే అక్కడ ఏమంటాడంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి గమనించినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవాలని అంటున్నాడు. మొట్టమొదట ఏంటంట? నా ప్రియ సహోదరులారా, మొట్టమొదట మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాళ్ళను, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, పెర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు విరువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండి. దేవుని యొక్క మాటలు విని మర్చిపోతుంటాం కదా. ఉదాహరణకి మీరు ఎట్లాగున్నారో మీరు అద్దం ముందు నుంచుంటే తెలిసిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత మీరు ఎట్లా ఉన్నారో మీకు చెప్పగలరా? అట్లాగా మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై ఉండుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. సామెతల గ్రంథంలో ఇంకొక మాట చూసుకుని మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, జాగ్రత్తగా చూడాలా, జాగ్రత్తగా పేజీ తీసి చూడాలా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 10-11 వచనాల్లో జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. నీ వెండి, బంగారం, వజ్రాలు వీటన్నిటికంటే కూడా జ్ఞానం అనేది చాలా విలువైనది. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారం ఆశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అంటున్నాడు. జ్ఞానం అంట ముత్యాల కంటే కూడా చాలా శ్రేష్టమైనది. విలువగల వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారం ఆశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా చాలా శ్రేష్టమైనది. విలువగల సొత్తు లేని దానితో సాటి కావంటున్నాడు. విలువగల పొత్తు లేని దానితో సాటి రావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తుంది. కాబట్టి యెహోవా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం లేదు, ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును.
ఆయన ఎవరిని గద్దింపక అందరికీ దారుణంగా దయచేవాడు అంటున్నాడు అనమాట. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడుగువలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలినను. అట్టి మనుషుడు ద్విమనుష్కుడై, అంటే రెండు మనసులు కలిగిన వాడై, తన సమస్త మార్గంలో యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకుతుందని తలంచుకొని రాదు. దేవుని దగ్గరకు వస్తే ఏదో దొరుకుతుంది అని రెండు తలంపులు రాకూడదు అనమాట. ఖచ్చితంగా ఆయన 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 సన్నిధిలోనికి వచ్చే వాళ్ళకి ఆయన సహాయం చేస్తాడని నమ్మాల. అదే హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్యుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడవలను నమ్మవలను కదా. ముందు నమ్మకం ఉంచాలా, విశ్వాసం ఉంచాలా కదా, నమ్మకం ఉంచాలా. నోహుతో ఇంకా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిపిస్తాను, నువ్వు ఇంచుమించు వాళ్ళందరికీ ఇలాగ చెప్పు అని చెప్పేసి 120 సంవత్సరాలు చెప్పినా సరే వాళ్ళు ఎవరు కూడా పట్టనట్టు విన్నట్టుగా ఉన్నారు. చివరాఖరికి వచ్చిందా రాలేదా? 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షంతో మొత్తం కూడా ఇదే అయిపోయారు. అబ్రహాము తన కుమారుడిని, నీ ఒక్కడైనా ఒక్క కుమారుడిని బలి ఇవ్వమని చెప్పాడు పలానా పర్వతం మీదకి తీసుకుని వచ్చి. విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అది మొట్టమొదటిగా విశ్వాసము నమ్మకము ఉండాల్సిన అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్యుడైనట్టు అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదకు వారికి ఫలము దయచేయబడిను నమ్మాలా. ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం అనేది ఉన్నది. వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే మరి యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటనే నుండే వచ్చును. నిజమైన జ్ఞానం దేవుని యొద్ద నుండే మనకు లభిస్తుంది. వాస్తవానికి దేవుడు మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇంకా చాలా దగ్గర అవ్వాలనుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకుని వచ్చి సముద్రాన్ని సైతం 2 పాయలుగా చేసి, ఆహారం లేకపోతే మన్నాని ఆకాశం నుంచి కురిపించి, బండను బద్దలు చేసి శ్రేష్టమైన వాటర్ని అనుగ్రహించి కానానికి నడిపిస్తున్న టైంలో వాళ్ళని బయటికి తీసుకుని రాగానే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రంలో దాంట్లో చాలా జ్ఞానం ఉంది. ధర్మశాస్త్రంలో చాలా జ్ఞానం ఉంది. వాస్తవానికి పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? మీ టైంలోనే ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. మీకంటే చిన్నపిల్లలు దాన్ని గ్రహించలేరు, కానీ మీరు కొంచెం గ్రహించగలరు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏది చేయాలో ఏది చేయకూడదో మీకు దాదాపుగా తెలుసు. ఈ 15-16 సంవత్సరాల వయసులోనే అది మనకి అర్థమవుతుంది. అంతకి కిందకి వయసులో అర్థం కాకపోవచ్చు, కానీ ఏది మంచి ఏది చెడు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా ఇంచుమించు 10వ తరగతి పైన పడేసరికి మీరు మీ గురించి మీరే 10th అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి అని చెప్పేసి మిమ్మల్ని మీరే నిర్ణయించుకునే జ్ఞానం అనేది మీకు అందుతుంది అనమాట. అవునా కదా? నిజంగా మంచి జ్ఞానం కావాలంటే మాత్రం నన్ను ఈ భూమి మీదకి పంపించినటువంటి కలగజేసినటువంటి దేవుని దగ్గరికి రావాల్సిందే. నీకు నాకు జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా మనల్ని అందరినీ కూడా పుట్టించింది ఎవరో? యెహోవాయే. ఆయనే మనలను అందరినీ కూడా పుట్టించాడు. ఆయనే మనల్ని అందరినీ కూడా పోషిస్తున్నాడు. ఆయనే మనల్ని సంరక్షిస్తున్నాడు. అవునా కదా? ఆయనే సంరక్షిస్తున్నాడు కదా. ఆయనే మన రాకపోకల్లో పనిపాట్లో సహాయం చేస్తున్నాడు. ఆయనే మన హృదయాలని సంతృప్తిపరుస్తూ ఎన్నో మేలు చేస్తూ మనకి ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి బైబిల్లో మహాజ్ఞానం ఉంది. మీ పాఠ్య పుస్తకాల్లో
దీని గురించే ఉంటుంది. దేని గురించి? ఈ ఈ సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, ఈ లోక సంబంధించిన దాని గురించే ఉంటుంది. బైబిల్లో సమస్తము 66 పుస్తకాల్లో కూడా సమస్తమునకు మించిన జ్ఞానము ఉంటుంది. నీకు ఏది కావాలంటే అది, అన్ని విషయాల్లో కూడా దేవుడు తేట తెల్లగా 66 పుస్తకాల్లో మనిషికి ఏది అవసరమో అని ఆ 66 పుస్తకాలు గల గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడనమాట. ఏమంటున్నాడంటే, నా మాట శ్రద్ధగా వినాలంటున్నాడు. సమస్తం భూమి ఆకాశం అందున్నదిగా మొత్తం కూడా నాదే అంటున్నాడు. భూమి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించమంటున్నాడు. ఆకాశం భూమి అందున్న సమస్తం నావే, నీ మేలు కొరకు ఇలాగ చేయమంటున్నాడు అనమాట. నీ మేలు కొరకు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండంలో కూడా 19వ అధ్యాయం 5వ వచనంలో, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే, నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల ఏంటంట, కాగా తీసారా, పేజీ నెంబర్ 60వ పేజీ, పాత నిబంధన, నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలు అన్నీ కూడా, దేవుడు ఏదైతే చెప్పాడో అన్ని మాటలు కూడా వారి ఎదుట తెలియపరచడం అనేది జరిగింది. ఇంకా ఎజ్రా గారు ఉన్నారు. ఎజ్రా గారు కూడా మరి 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రా ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని కూడా పరిశోధించి దాని గురించి తెలుసుకుని నడుచుకుని ఇశ్రాయేలుకు దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి బోధించాలని దృఢ నిశ్చయం చేసుకుని వాళ్ళు బోధించినట్టుగా చూస్తాం. ఉదాహరణకి నువ్వు క్లాసులో రూమ్లో పాఠం చెప్పాలి అంటే ఏం చేయాలా? ముందు నువ్వు చదవాలా, దాన్ని నేర్చుకోవాలా, దాన్ని అనుసరించాలా, దాన్ని పాటించాలా, అప్పుడు వచ్చేసి ఇతరులకు నేర్పించాలి. అలాగా ధర్మశాస్త్రం అంతటిని కూడా ఎజ్రా గారు కూడా ఏం చేశాడంటే పరిశోధించాడు, దాని చొప్పున నడుచుకున్నాడు. ఇశ్రాయేలు దాన్ని కట్టడలు అనిపించిన చొప్పున నేర్పించాలని చెప్పి దృఢ నిశ్చయం చేసుకుని బోధించడం చేశాడనమాట. అందుకనే యెషయా గ్రంథం 34:16లో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. మొదటి దశకు రాసిన పత్రిక 5:21లో సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన వస్తుంది. ధర్మశాస్త్రంలో గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చాలా జ్ఞానం ఉంది. చాలా జ్ఞానం అనేది ఉంది. కాబట్టి ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు చెప్పడం జరిగింది. వాళ్ళు మంచిగానా కాదా? వాళ్ళకి చాలా క్లారిటీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నేను ఇదిగో ఏమన్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే, మీరు ఇంకేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ, పైన ఆకాశం అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునను విగ్రహములను చేసుకోవద్దు, దేనికి సాగిలపడద్దు, దేనికి పూజింపవద్దు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని చేశాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలని తెలియజేశాడు. ఇంకా యెహోవా మీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని
సన్మానించమని చెప్పాడు, నరహత్య చేయొద్దని చెప్పాడు, వ్యభిచరించొద్దని చెప్పాడు, దొంగిలకూడదని చెప్పాడు, నీ పొరుగువాని దాని మీద అబద్ధ సాక్ష్యం పలుకూడదని చెప్పాడు, నీ పొరుగువాని దగ్గు దేనినేమి కూడా నీవు ఆశింపవద్దని చెప్పాడు. మంచి మాటలే కదా అవి. మంచిగా మంచి ఆయుష్తో మనిషి బ్రతకడానికి కావాల్సిన అన్నీ కూడా తేట తెల్లగా దేవుడు మంచి జ్ఞానం దేవుడు గ్రంథంలో ఉంచాడు. కొంతమంది బాధిస్తూ ఉంటారు. ఎవరిని బాధిస్తారు? వాళ్ళకి ఎవరు ఏమీ లేకుండా నిరాధారులైన వారిని, ఎవరిని? విధవరాండ్రని, దిక్కులేని వారిని బాధిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. నిర్గమాకాండంలో చూడండి ఒకసారి, నిర్గమాకాండము 22వ అధ్యాయంలో, నిర్గమాకాండము 22వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించినట్లయితే 22వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు గమనించినట్లయితే, పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధము చేతనైనా బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను ఖచ్చితంగా వారి మొర్రను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను, మీ భార్యలు విధవరాని రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు అని చెప్పేసి తెలియజేస్తున్నమాట. కాబట్టి నిరాధారులైనటువంటి విధవరాలను కానీ దిక్కులేని పిల్లలు కానీ ఎవరు కూడా బాధ పెట్టకూడదు. ఈ ధర్మశాస్త్రం చాలా ఇంకా మంచి విషయాలు ఉన్నాయి. దేవుని జ్ఞానం నీకు లభిస్తుంది. అదే ద్వితీయోపదేశకాండంలో కూడా ఈ 10 ఆజ్ఞల నుంచి మళ్ళీ రెండవ ఉపదేశం అనమాట. ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి? అంటే ద్వితీయోపదేశ కాండం, రెండవసారి దేవుడు చెప్తున్న ఉపదేశం అన్నమాట కదా. ఈ జ్ఞానము మీ పిల్లలకు కూడా నేర్పించాలంటున్నాడు. ఈ జ్ఞానం నువ్వు నేర్చుకోవటమే కాదు, ఎవరికి నేర్పించాలా? మీ పిల్లలకు కూడా నేర్పించమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 4 నుంచి 9 వచనాల్లో, ద్వితీయోపదేశకాండము నేను ముగించబోతున్నాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు గమనించినట్లయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడును లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది కదా. అవునా కదా? కాబట్టి దేవుని యొక్క వాక్యము చాలా జ్ఞానం ఉంది. ఇంకా సామెతల గ్రంథం 22:6 ఏమంటాడు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దానిలో నుంచి తొలగిపోడు కదా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, ఖచ్చితంగా వాడికి నేర్పినట్టయితే వాడు పెద్ద అయిన తర్వాత దాని నుంచి తొలగిపోడు అని చెప్తుంది అనమాట. దానిలోంచి ఎట్టి పరిస్థితులను కూడా తొలగిపోడు అని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి కొన్ని శతాబ్దాలుగా దేవుడు విశేషమైన జ్ఞానాన్ని కొందరికి ఇస్తూనే ఉన్నాడు. వారిలో ప్రముఖులు సొలొమోను గారు సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు ఇవన్నీ కూడా రాయటం మనకందరికీ తెలుసు. చాలా జ్ఞానం ఉంది దాంట్లో. సొలొమోను తన జ్ఞానం కావాలని దేవుణ్ణి అడగలేదా? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము, ఆ మాట చూసుకుని ముగించేది చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము తీసారా? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి గమనించినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి గమనించినట్లయితే, గిబియోనులో యెహోవా రాత్రి వేళ
స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవేగా. సాక్షాత్ మిమ్మల్ని ఎవరైనా దేవుడే వచ్చి మిమ్మల్ని నీకేం కావాలో కోరుకుంటే ఏం కోరుకుంటావు? నా 1 కేజీ బంగారం కావాలన్నా, 10 ఎకరాల భూమి కావాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు కావాలన్నా, ఏంటి చూడండి, ఈయనేం అడిగాడు చూద్దాం. చూడండి కిందకి. దేవుడు ప్రత్యక్షమై రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమైతే, నేను నీకు దేనిని ఇచ్చుటో నీకు ఇష్టమో అడుగుమని దేవుడు అతనితో చెలవిగా, సొలొమోను ఏమంటున్నాడంటే, ఈలాగు మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం పరిచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. ఏమంటున్నాడు? అయ్యా, నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినై నేను నీవు కోరికొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విసర్జించినందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయటయు అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగల వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులను న్యాయముగా తీర్పు తీర్చున్నట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ఏం కోరుకున్నాడు? 1 కేజీ బంగారం కావాలని కోరుకున్నాడా? 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలనుకున్నాడా? 10 ఎకరాల భూమి కావాలనుకున్నాడా? ఏం కోరుకున్నాడు? నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. దావీదునికి బదులుగా నన్ను రాజుగా నియమించావు. ఈ ఇశ్రాయేల్ అంతా చాలా కొన్ని లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరినీ లెక్క పెట్టడమే చాలా అసాధ్యం. ఎంత గొప్పదైన నీ జనము న్యాయము తీర్చగలవాడేవాడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి జనులకు న్యాయము తీర్చినట్లు నేను నీ దాసుని నాకు వివేకము గల హృదయం అనుగ్రహించుము, దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చాను. దీర్ఘాయువునైన ఐశ్వర్యమును, ఏమంటున్నాడు చూడండి, దీర్ఘాయువునైనను. కొంతమంది ఏం కోరుకుంటారు? నేను ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యం, నేను మంచి ధనవంతుడు అయిపోవాలని కోరుకుంటారు కొంతమంది. ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణం, శత్రువుల మీద కోపం ఉందనుకో, వాళ్ళు లేకుండా ఉండాలని కోరుకుంటారు. నీ శత్రువుల ప్రాణములైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయు ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు మార్గములలో నడిచి నా కట్టడను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదని అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నం ఉందని తెలుసుకుని పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన మందసమును ఎదుటి నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తనకు సేవకులందరినీ కూడా విందు చేయించాడు అనమాట కదా. కాబట్టి సొలొమోను గారికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను కంటే కూడా యేసుక్రీస్తు వారు
చాలా జ్ఞానవంతుడు. కృత నిబంధనలు ప్రస్తావిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42 నుంచి మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం నుంచి గమనించినట్లయితే, అక్కడ విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారిలో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయింది. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు అన్నీ కూడా క్రీస్తునందే ఉన్నాయని చెప్పేసి దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. కొలస్సీ రాసిన పత్రికలో బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు కావాలంటే క్రీస్తునందు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నమాట కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా, వాక్యములో మహాజ్ఞానం అనేది ఉంది. మహాజ్ఞానం ఉంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. చిన్నపిల్లలారా, ఎవరిని మోసపరచకుండా చూసుకోండి అని నేను చెప్తున్నాడు అనమాట. మిగిలిన వాక్యము తర్వాత తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఓపికతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నా. ఫినిష్.